మ్యాథ్స్ పేపర్ ఏదైతే ఉందో 1A 1B 2A 2B ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి పేపర్ కరెక్షన్ అయితే ఏ విధంగా చేస్తారు, సో ఫార్ములాస్కి ఎన్ని మార్క్స్ వేస్తారు, ప్రాసెస్కి ఎన్ని మార్క్స్ వేస్తారు, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియోని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక 500 లైకులు టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ పేపర్ కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళు ఏ విధంగా కరెక్షన్ చేస్తారు, ఒక్కొక్కసారి లేదంటే ఒక్కొక్క టీచర్ లేదంటే ఒక్కొక్క ఎగ్జామినర్ ఏ విధంగా చేస్తారనేది అయితే ఇవాళ క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే కరెక్షన్ విషయానికి వస్తే సో మనకి ఒక్కొక్క టీచర్కి 30 పేపర్లు అయితే ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో ఆ టీచర్ ఏం చేస్తారంటే అంటే ఆ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే సో ఆ 30 పేపర్స్ అయితే తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఒక కీ అనేది తీస్తారనమాట. కీ అంటే నథింగ్ బట్ మనకి ఆన్సర్స్ అన్నీ కూడా అందులో అయితే ఉంటాయి. అంటే స్టెప్ వైజ్గా మనకు అందులో అయితే వేస్తారు. ఈ స్టెప్కి ఇన్ని మార్క్స్ వేయండి, అంటే పలానా స్టెప్కి 2 మార్క్స్ వేయండి, పలానా స్టెప్కి 2 మార్క్స్ వేయండి, ఆన్సర్స్కి 3 మార్క్స్ వేయండి. ఇలాగైతే మొత్తం మనకైతే ఆ కీలు అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఆ కీ ఆధారంగా అంటే ఆ కీ బేస్ చేసుకొని మనకి మార్క్స్ అయితే వేస్తారు. మిగతా సబ్జెక్టులతో పోల్చుకుంటే సో మనకి మ్యాథ్స్ అనేది అయితే కొద్దిగా ఆ ప్రాసెస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. ఎలాగంటే మనకి మిగతా సబ్జెక్టులు ఒక క్వశ్చన్ లేదంటే క్వశ్చన్ సగం కరెక్ట్ అయినా లేదంటే సో ఆన్సర్ కరెక్ట్ అయినా సరే వాళ్ళు మార్క్స్ వేసేస్తారు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే మీరు ప్రాసెస్ అంటే మీరు ఆన్సర్ వేస్తే మార్క్స్ వేయరు, మీరు మొత్తం ప్రాసెస్ అంతా రైట్ రాస్తే అప్పుడు మీకు మార్క్స్ అయితే వేస్తారండి. ఒకవేళ మీకు ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉండి లాస్ట్లో ఆన్సర్ తప్పు అయింది అనుకోండి, సో 1 మార్కు లేదంటే బహుశా అయితే 2 మార్కులు అయితే తీస్తారు, అంతకు మించి అయితే మార్క్స్ తీయరు. చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అండి సో వాళ్ళు 30 పేపర్స్ ఇస్తారు. సో 30 పేపర్స్ అనేవి అయితే అన్ని చేసుకుంటే వెళ్ళాలి కాబట్టి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేయాలి. బట్ ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి లైన్ టు లైన్ చూస్తారు. సో లైన్ టు లైన్ చూస్తారు కాబట్టి ప్రాసెస్ అనేది అయితే కరెక్ట్గా ఉండి సో ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేశారు, లాస్ట్లో ఆన్సర్ తప్పేశారు లేదంటే ఒక నెంబర్ తప్పేశారు, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ నెంబర్కి తగ్గట్టు 1 మార్కు లేదంటే హాఫ్ మార్క్ తీస్తారు. అంతే తప్ప చాలామంది అనుకుంటున్నారు సో ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్ బ్రో, ఆన్సర్ తప్పు బ్రో, ఎన్ని మార్క్స్ తీసేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మీరు అందులో అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు, ప్రాసెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా వేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము క్వశ్చన్స్ రాసాం బ్రో, బట్ మాకు ఏంటంటే ఆ క్వశ్చన్స్లోని ఆన్సర్స్ అనేది తప్పు, ప్రాసెస్ కూడా తప్పు, బట్ ఫార్ములా అనేది అయితే కరెక్ట్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఫార్ములా కరెక్ట్ అయినా సరే అండి మీకు మార్క్స్ అయితే వేస్తారు. సో మీరు క్వశ్చన్ రాసేసి కరెక్ట్గా ఫార్ములా వేసేసి ప్రాసెస్ అనేది తప్పు చేస్తారు అనుకోండి, సో ఆ ఫార్ములాకి తగ్గట్టు 1 మార్కు లేదంటే 2 మార్క్స్ అయితే వేస్తారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే అండి సో 24, 23 ఇలాంటి ఎడ్జ్ దాకా వస్తారు అంటే మ్యాథ్స్ 1A 1B అండ్ అందుకుంటే మ్యాథ్స్ 2A 2B ఈ 4 సబ్జెక్టులకు గాను మనకి పాస్ మార్క్ వచ్చేసి కొంతమంది 26 అంటారు, కొంతమంది 27 అంటారు. పోనీ 27 మార్కులు తీసుకోండి. సో 27 మార్కులు తీసుకుంటే మనకి ఎలాగ అటు ఇటుగా 24 దాకా మీరు వచ్చారనుకోండి, 24 దాకా వస్తే మనకి 27 మార్కులు అయితే వేసి పాస్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాథ్స్లో చాలా వరకు స్ట్రైక్ అవుట్స్ అనేవి అయితే ఎక్కువ వస్తాయి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్ట్రైక్ అవుట్స్ అనేవి అయితే వచ్చినా వాళ్ళైతే అంతగా పట్టించుకోరండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు సో మ్యాథ్స్లో స్ట్రైక్ అవుట్స్ అనేవి అయితే వస్తాయి అని చెప్పేసి, అవి కామన్ అని చెప్పేసి. సో మిగతా సబ్జెక్ట్లో స్ట్రైక్ అవుట్స్ వచ్చాయి అనుకోండి సో బాగోదు, ప్రెజెంటేషన్ బాగోదు అని చెప్పేసి మార్క్స్ తీసేస్తారు. బట్ మ్యాథ్స్లో మరీ స్ట్రైక్ అవుట్స్ ఎక్కువ వచ్చేసినా కూడా వాళ్ళైతే ఏమి తీసుకోరనమాట, ఎందుకంటే మ్యాథ్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అవుతాయని వాళ్ళు కూడా తెలుసు. కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే బ్రదర్ మేము వచ్చేసి బేబీ బుల్లెట్లో ఉన్నది లేదంటే సంథింగ్ మాకు సార్ సింపుల్గా చెప్పిన మెథడ్స్ అవి అయితే రాసాము, వాటికి మార్క్స్ వేస్తారా అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి అక్కడ టీచర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఏ స్టెప్లు వేస్తే ఏ ఫార్ములా అనేది అయితే వస్తుంది లేదంటే ఏ విధంగా వేస్తే ఆన్సర్ అనేది అయితే వస్తుంది వాళ్ళకి అన్నీ తెలుసు. సో కాబట్టి వాళ్ళ కీ కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్స్ని కూడా చెక్ చేసుకొని మార్క్స్ అయితే వేస్తారు. ఓన్లీ కీలో ఉన్నదే అక్కడికక్కడ చూసి కరెక్షన్ అయితే చేయరండి. సో కాబట్టి మీరైతే అలాంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైతే బార్డర్ దాకా వచ్చారో సో వాళ్ళకైతే నో డౌట్. నెక్స్ట్ ఏంటంటే సో మిగతా సబ్జెక్టులతో పోల్చుకుంటే మ్యాథ్స్కి అయితే అటెంప్టింగ్ కూడా మార్క్స్ అయితే ఉంటాయండి. సో లైక్ ఏంటంటే ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, సో ఫిజిక్స్కి ఒక పలానా క్వశ్చన్ ఇచ్చాడు, సో మిరేజ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్కి ఇస్తే మీరేంటంటే మిరేజ్ కాకుండా ఏదేదో కలిపేసి ఏదేదో రాసేసారు, సో అప్పుడు మీకు మార్క్స్ వేయరు. బట్ మన మ్యాథ్స్లో ఎలాగంటే మీరు ఫార్ములా వేసి ఆ ప్రాసెస్ అంతా ఏదో అలా గెలికేసి లాస్ట్లో ఆన్సర్ వేస్తే సో ఫార్ములాకి 1 మార్కు నెక్స్ట్ ఆన్సర్కి 1 మార్కు, సో ఒక 2 మార్కులు లేదంటే 1.5 మార్కులు అయితే వేస్తారు. సో అది మనకి మ్యాథ్స్లో అయితే ప్లస్ పాయింట్ అనమాట. సో కాబట్టి ఈ విధంగా అయితే మనకి మ్యాథ్స్ పేపర్ కరెక్షన్ ఏదైతే ఉంటుంది మీరు అనుకున్నంత అయితే భయంకరంగా లేదంటే మరీ దారుణంగా అయితే చేయరు. సో లాస్ట్ ఇయర్ చేసినంత అయితే చేయరు. సో ఈ ఇయర్ కూడా సింపుల్గానే చేస్తారు. అండ్ ఫస్ట్ ఇయర్స్తో పోల్చుకుంటే సెకండ్ ఇయర్
మాన్యువల్ కరెక్షన్ అనేది అయితే సింపుల్గా ఉంటుందని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను. సేమ్ అదే విధంగా ఉంటుంది. సో మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి 54% అయితే వచ్చింది పాస్ పర్సెంటేజ్. సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి 61% అయితే వచ్చిందనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి కొద్దిగా సింపుల్గా కరెక్షన్ చేస్తారని చెప్పేసి మీరు ఏం లేదండి. సో జస్ట్ మీరు క్వశ్చన్స్ అనేవి అయితే రాసి ఫార్ములాస్ అనేవి అయితే పక్కాగా వేసి సో ప్రాసెస్ కరెక్ట్ అయినా ఆన్సర్స్ తప్పైనా సరే మీ మార్క్స్ అయితే వేస్తారు. అందులో డౌట్ అయితే ఏం లేదు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. సో కరెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వెయిట్కి ఏ మార్క్స్ వేస్తారో కంప్లీట్గా చెప్పాను కదా. వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా సో పేపర్ కరెక్షన్ అనేది అయితే ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.